సిట్టింగ్ ఎమ్మెల్యే పోతే సీఎం రావాలి కానీ హోమ్ వస్తున్నాడు ఏంటి? సీఎంకి తీరిక లేదా? మా అవసరం లేదా? అది ఏం లేదు రాజప్ప, అర్జెంట్ మీటింగ్ ఉంటేనో ఆగిపోయారు. మీ నాన్నని కోల్పోవడం పార్టీకి మా అందరికీ తీరని లోటే రాజప్ప. నువ్వేం దిగులు పడకు, పార్టీ నీకు అండగా ఉంటుంది. వ్యాపారాలు చేసుకుంటావో కాంట్రాక్టులు చేసుకుంటావో నీ ఇష్టం. నీకేం కావాలన్నా అడుగు. బై ఎలక్షన్స్ ఎప్పుడు? మన పార్టీ ఎమ్మెల్యే నాగప్ప అకాల మరణంతో బై ఎలక్షన్లు రాబోతున్నాయి. అక్కడ నాగప్ప కొడుకు రాజప్ప మన పార్టీ టికెట్ రాసిస్తున్నాడు. తండ్రి పోతే కొడుక్కి, మొగడు పోతే పెళ్ళాంకి టికెట్లు ఇచ్చుకుంటూ పోతే కష్టపడే కార్యకర్తలు నాయకులు అయ్యేది ఎప్పుడు? అయినా అక్కడ నాగప్ప చచ్చిపోయాడని జనాల్లో సానుభూతి లేదు. అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. అవును సార్, తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆ రాజప్ప చేసే అరాచకాలకి మాచర్లలో మనకు ఒక్క ఓటు కూడా పడదు. మాచర్లలో మన రాఘవయ్య గారు పార్టీకి దూరంగా ఉన్న ప్రజలకు దగ్గరగా ఉన్న నాయకుడు. ఆయనకి టికెట్ ఇస్తే మనకి సీటు దక్కుతుంది, పార్టీకి ప్రతిష్ట పెరుగుతుంది. దయచేసి ఆయనకి టికెట్ ఇవ్వండి. ఈ సీఎం ఒకడు మంచి న్యూస్ అయితే ఆయన చెప్తాడు, బ్యాడ్ న్యూస్ అయితే మనల్ని చెప్పమంటాడు. రాజప్ప ఈ బై ఎలక్షన్ లో ఎవరికి టికెట్ ఇవ్వాలా అని పార్టీ మీటింగ్ లో చర్చ పెట్టారు. నేను నీకే ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టాను, కానీ ఈసారి రాఘవయ్య గారికి అవకాశం ఇవ్వాలని పార్టీ తీర్మానించింది. ఏంటి మినిస్టర్, మా నాన్న పోయాక రూలింగ్ పార్టీలో రూల్స్ మార్చారా ఏంటి? మీరు చెప్పాల్సింది చెప్పారు, విన్నా. నేను చెయ్యాల్సింది చేస్తాను, చూడండి. ఇన్నాటికి మీరందరూ ఇలా బయటకొచ్చి మాకు మద్దతు ఇస్తున్నందుకు మీ అందరికీ మా కృతజ్ఞతలు. నాకు అధికారం లేకపోయినా నేనెప్పుడు మీతోనే ఉన్నాను, ఉంటాను కూడా. కాకపోతే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో నాలాంటి నెమ్మదస్తులు కాదు, దూసుకెళ్లే యువకులు కావాలి. అందుకే మా అబ్బాయి సూర్యం బాబుని నిలబెడుతున్నా. పోతే రాజ్యం మీదైందనుకున్నారా? ఈ రాజపున్నాడన్న విషయం గుర్తులేదా? మర్చిపోయారా?
టికెట్ ఇస్తే థియేటర్ కలిసి సినిమా చూడాలి కానీ ఎలక్షన్లో పోటీ చేస్తే ఎట్లా? నాకు ఎదురు తిరిగిన ఈ జనానికి ఎదురొచ్చిన నీకు ఈ రాజప్ప అంటే ఏంటో తెలియాలి. మీ బతుకుల్లో వెలుగులు నింపుదాం అనుకున్న సూర్యుడు ఉదయించకుండానే అస్తమించాడు. ఇప్పుడు ఈ చచ్చిన శవానికి ఓటేస్తారో ఇక ముందు ఓటేసి శవాలవుతారో తేల్చుకోండి. ఇక నుంచి మార్చిలలో ఎలక్షన్స్ ఉండవు, ఓటింగ్ జరగదు. ఆగండి ప్లీజ్. సిద్ధుగాడు బోని చేశాక మీ ఇష్టం వచ్చినట్టు పూసుకోండి ప్లీజ్. ఏంటి పాప ఇంకా బోనే అవ్వలేదా? నేను చెయ్యనా? హూ ఆర్ యు? ఈ రోజుల్లో పరిచయాలతో పని లేదు బేబీ. ఫ్రెష్గా కనిపిస్తే పూసేయడమే. అమ్మాయిలు ఈ మధ్య పొడి బట్టల్లో కన్నా తడి బట్టల్లోనే అందంగా కనిపిస్తున్నారు. ఏ నిధి, నువ్వు ఇలా రావే. వాహ్, పేరుకు తగ్గట్టు దీని బాడీ మొత్తం నిధిలా ఉందిరా. దోచుకోవాలనిపిస్తుంది. యు క్రాసింగ్ యువర్ లిమిట్స్. హో, సిద్ధు వాడెవడు? నీ బాడీ గార్డా? కాదు, దీని బాయ్ ఫ్రెండ్. ఓ హీరోనా? అయితే నువ్వు పిలిస్తే ఏముంటది? సబ్బగా ఉంటది. అదే నేను పిలిస్తే మజాగా ఉంటది. సిద్ధు, నానా సిద్ధు. జనరల్ గా మాట్లాడక కొడతారు, నేను కొట్టి మాట్లాడతా. అందులోనూ అమ్మాయిల విషయానికి వస్తే మాత్రం ఇదిగో ఇలా ఉంటది. నీకు చాలా ఎక్కువరా. అవునరా, ఎక్కువే. నాకు బాగా జీబీ ఎక్కువ. జీబీ అంటే నువ్వనుకుంటుంది కాదు రోయ్, గర్ల్స్ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. వేరే లెవెల్. ఏయ్, వీడు హీరోని ఫిక్స్ అయిపోయాడు రా. మనం కూడా విలన్లని ఫిక్స్ అయిపోతే బెటర్. ఎప్పుడు హీరోలో గెలవర్రా, అప్పుడప్పుడు విలన్లు కూడా గెలుస్తారు. బ్రో ప్లీజ్ బ్రో, వదిలే బ్రో. అర్థమైంది బ్రో. ఏదేమైనా ఎండ్ ఆఫ్ ది డే హీరోని గెలుస్తా బ్రో. ముట్టుకుంటానన్న వాళ్ళని కొట్టావు. బాగుందిరా.